రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. కొడాలి నానికి సంబంధించి అరెస్ట్ విషయం ఇప్పుడు మళ్ళా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే చంద్రబాబుకి ఈ విషయంలో గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, ఇంకా కొడాలి నానిని అరెస్ట్ చేసేస్తారు అనే వార్త వినిపిస్తుంది. సో ఇది ఎంతవరకు వాస్తవము, ఒకవేళ అరెస్ట్ చేస్తే పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి, ఇది మాట్లాడతాం. నమస్తే సార్. సార్, ఎట్లా తీసుకోవచ్చు కొడాలి నాని అరెస్ట్? చాలా కాలంగా ఇది నానుతున్న విషయము. సో ఇప్పుడు మీరు పర్మిషన్స్ వచ్చేసాయి అని అంటున్నారు. అంటే ఈ తెలుగుదేశం కార్యకర్తలు ఎవరినైనా అరెస్ట్ చేయమంటే ఫస్ట్ చెప్పే పేరు కొడాలి నాని. ఎందుకంటే అతను తిట్టినట్టుగా చంద్రబాబుని కానీ, లోకేష్ని కానీ, లేకపోతే బాలకృష్ణన్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ అతను తిట్టినట్టుగా ఎవరు తిట్టలేదు. అతని తిట్లకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అంటే అతని తిట్లు ఎంజాయ్ చేసే పాపులేషన్ కూడా గట్టిగా ఉంది. సో అందువల్ల అందరికి కూడా కోపం ఉంది. అందుకని ఈ ప్రభుత్వం రాగానే ఫస్ట్ కొడాలి నానిని, నెక్స్ట్ వల్లభనేని వంశీ, వీళ్ళిద్దరి మీద. ఎందుకంటే వల్లభనేని వంశీ కూడా లోకేష్ పుట్టుక గురించి కూడా కామెంట్లు చేయడం, చివరికి అసెంబ్లీలో కూడా గొడవడం, ఇవన్నీ చూసాం. అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, అంబటి రాంబాబు ఈ లిస్ట్ లో వీళ్ళు ఉంటారు. అందులో ఫస్ట్ వీళ్ళు ముగ్గురు ఉంటారు. ఈ ముగ్గురులో ఒకరిని మాత్రమే ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ దాదాపు 4 నెలలు జైల్లో ఉన్నాడు. వీళ్ళిద్దరు జోలికి ఇప్పటి వరకు వెళ్ళలేదు. కొడాలి నానిని మధ్యలో అరెస్ట్ చేస్తారని కొంత వచ్చింది. ఈ లోపల ఆయనకి హార్ట్ ప్రాబ్లం రావడం, ఆయన ముంబైకి వెళ్ళి అక్కడ బైపాస్ సర్జరీ చేసుకోవడం, దాంతో ఇప్పుడు ఏమన్నా ఇబ్బంది అయితే మళ్ళీ అది అనవసరమైన సింపతి వస్తుంది అతనికి అని చెప్పి వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ అతను యాక్టివేట్ అయ్యాడు, మళ్ళీ వచ్చి మాట్లాడడం మొదలు పెట్టాడు. దాంతో ఇప్పుడు కూడా అరెస్ట్ చేయకపోతే తెలుగుదేశం శ్రేణుల నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. అంటే మీరేమైనా కుమ్మక్క అయిపోయారా, ఆ వార్తలు కూడా వస్తున్నాయి. కొంతమంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సీజ్ ద షిప్ అని వెళ్ళిపోయి బియ్యపు రెడ్డి అని అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కడ్డాయితో నడిపిస్తాను, ఇవన్నీ కూడా మాట్లాడాడు. ఇవాళ అతను ఏమయ్యాడు, అతని మీద కేసులు ఏమయ్యి ఎవరు పట్టించుకోలేదు. అందుకని జనంలో ఏంటంటే అంతా ఒకటే, పై స్థాయిలో ఒకటే. వైసీపీ వాళ్ళు తెలుగుదేశం నాయకులంతా కుమ్మక్కైపోయారు, మనమే ఎవరు అయిపోయినా ఉన్న ఇది నిరాశ నిస్పృహలు కార్యకర్తల్లో కానీ, సెకండరీ స్థాయి లీడర్షిప్లో తెలుగుదేశంలో కూడా అదే ఉంది, తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ. అందుకని ఇప్పుడు కొడాలి నాని కేసును బయటికి తీసినట్టు చెప్తున్నారు. సో యాక్చువల్గా ఈ ప్యాటర్న్ అంతా ఎలా ఉంటుందంటే, పాత కేసులను బయటికి తీయడం, కొత్త కేసులుగా పెట్టడం కంటే కూడా పాత కేసులు ఇంకా ఈజీ అనమాట. ఆల్రెడీ కేసులు ఉంటాయి, వాటిలో నుంచే అరెస్టులు చేయాలని ట్రై చేస్తుంటారు. ప్రతి ప్రభుత్వం అదే చేస్తుంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా ముందుగా ప్రతిపక్షాలకు సంబంధించి పాత కేసులు ఏమేమి ఉన్నాయి వాటిని తవ్వి ఆ కేసులను మళ్ళీ ముందుకు తీసుకొచ్చి వాటిలో అరెస్టులు అనేవి జరుగుతాయి అన్నమాట. అలాగే ఇప్పుడు కొడాలి నానిది కూడా ఇది 2021 పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు కొడాలి నాని అప్పటి ఈసీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద, చంద్రబాబు మీద మాట్లాడిన మాటలు అంటే దుర్భాషలాడాడు. చంద్రబాబుని రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలని చెప్పాడు. అట్లాగే నిమ్మగడ్డ మీద కూడా చాలా దారుణంగా మాట్లాడాడు అని చెప్పి అప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ జాయింట్ సెక్రటరీ కృష్ణా జిల్లా కలెక్టర్కి ఒక నివేదిక పంపించాడు. ఇట్లాగా మాట్లాడేది ఇది ఎలక్షన్ కోడ్కి వ్యతిరేకం అని. సో ఎలక్షన్ కోడ్కి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ కలెక్టర్కి చెప్పినప్పుడు కలెక్టర్ అరెస్ట్కి ఆదేశించవచ్చు. కాకపోతే ఈయన ఆ టైంలో 2021లో ఈయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి అరెస్ట్ చేయాలంటే. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కానీ గుడివాడ పోలీసులు ఈ కేసుని 2021లో ఫిబ్రవరిలో నమోదు చేసుకొని వాళ్ళు విచారణ చేసి ఛార్జ్షీట్ కూడా పెట్టారు కోర్టుకి. కానీ కోర్టు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే టెక్నికల్గా అనుమతి లేకుండా ఒక మంత్రి మీద ట్రయల్ స్టార్ట్ చేయడానికి కోర్టుకి హక్కులు అనేవి ఉండవు. కాబట్టి కోర్టు రిజెక్ట్ చేసింది. అలాగే పెండింగ్లో పడిపోయింది. దాన్ని ఇప్పుడు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కృష్ణా జిల్లా కలెక్టర్ నివేదిక మళ్ళీ గవర్నమెంట్కి వచ్చింది, ఇలాగ ఈ కేసు పెండింగ్ ఉంది, మీరు పర్మిషన్ ఏంటని. ఇప్పుడు ఇమీడియట్గా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఆయన పర్మిషన్ కూడా ఇచ్చేశారు. సో ఇప్పుడు మళ్ళీ క్లియరెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఛార్జ్షీట్ని కోర్టులో పెట్టచ్చు. ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఇతని మీద ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి. గుడివాడలో ఇళ్ల స్థలాలు
కేటాయించడంలో అక్రమాలు జరిగాయని 2024లో కేసు ఉంది. అలాగే ఇంకొన్ని కేసులు కూడా ఇతని మీద ఉన్నాయి. ఆ కేసులను కూడా వరుసగా, అంటే మనకి ప్యాటర్న్ ఎలా కనపడుతుందంటే అరెస్ట్ చేయకుండా ఉంటే చేయనట్టు, ఒకసారి అరెస్ట్ చేస్తే మాత్రం వాళ్ళని త్వరగా బయటికి రానికుండా జైల్లోనే మ్యాక్సిమం ఉంచేట్టుగా చూసుకోవడం అనే ఒక ప్రాసెస్ నడుస్తుంది. ఈ ప్రాసెస్ ఏంటంటే ఒక కేసు పెట్టినాక ఇంకొక కేసులో వారెంట్కి అప్లై చేయడం. అప్పుడు ఏమవుతుందంటే దాన్ని ట్రాన్సిట్ ప్రిజనర్ పీటీ వారెంట్ అంటారు. అంటే ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ వారెంట్. అంటే ఒక కేసులో ప్రిజనర్గా ఉంటే ఇంకొక కేసులో అతన్ని మళ్ళీ వాళ్ళు తీసుకొని మళ్ళీ కోర్టుకు పెడతారు. ఇప్పుడు ఆ కేసులో కూడా మళ్ళీ రిమాండ్కి ఇస్తారు. సో ఇలాగ మల్టిపుల్ కేసులను పెట్టి ఒక కేసులో ఒకవేళ బెయిల్ వచ్చినా ఇంకొక కేసులో రాకుండా చూసుకోవడం. ఇదే ప్యాటర్న్ మనకి పోసాని కృష్ణమురళి విషయంలో కానీ తర్వాత వల్లభనేని వంశీ కానీ జరిగింది. ఇది ఇక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నా అదే జరుగుతుంది. వైసీపీ ఉన్నప్పుడు కూడా చింతలపూడి ప్రభాకర్ మీద కూడా ఇలాగే జరిగింది. 60 కేసులు ఎన్నో పెట్టేశారు. ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకో దాంట్లో పట్టుకోవడం. ఇదే ప్యాటర్న్. ఒకప్పుడు నక్సలైట్ విషయంలో కూడా ఇదే జరిగేది. ఒక కేసులో వాళ్ళు ఎంత కష్టపడి బెయిల్ తెచ్చుకుంటే జైలు ముందే అరెస్ట్ చేసేసేవాళ్ళు. వాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీ అందరూ వచ్చి అమ్మాయి బయట వచ్చాడు అనుకుంటారు. ఇమీడియట్ గా ఇంకొక పీటీ వారెంట్ పెట్టుకొని మళ్ళీ అరెస్ట్ చేసేవాళ్ళు. సో ఇదే ప్యాటర్న్ ఇప్పుడు ప్రతిపక్షాల మీద కూడా, అధికార పక్షాలు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే ప్యాటర్న్ నడుస్తుంది. సో ఇప్పుడు ఇతన్ని ఒకసారి మాత్రం అరెస్ట్ చేస్తే ఇతను త్వరగా బయటికి వచ్చే పరిస్థితి లేదు. అది ఎప్పుడో ఒకప్పుడు ఇతను కానీ అంబటి ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చాడు. బట్ ఎక్కువ రోజులు లేదు. రోజా మీద కూడా కేసులు ఉన్నాయి. సో వీళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు అరెస్ట్ కాకుండా అనేది కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. సో ఇప్పుడు కొడాలి నాని అయితే అరెస్ట్ చేయాలని డిసైడ్ అయినట్టుగా మనకు కనబడుతుంది. సో ఖచ్చితంగా ఈ కేసులో కాకపోయినా ఇంకో కేసులో అరెస్ట్ ఒకసారి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే అది ఆగే పరిస్థితి ఉండదు. అంటే వరుసగా చేస్తే ఈ ప్రభుత్వం కక్ష కట్టింది, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది అనేది వైసీపీ ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్తుంది. కాబట్టి కొంత గ్యాప్ ఇచ్చి చేద్దామన్న ఆలోచన కనబడుతుంది. ఈ లోపల లిక్కర్ కేసులో చాలా మందిని అరెస్ట్ చేశారు. అలాగా అంటే ఒకటేమో కొత్త కేసుల్లో స్కాముల్లో అరెస్టులు చేయడం, రెండోదేమో పాత కేసుల్ని బయటికి తీసి ఆ కేసుల్ని లో అరెస్టులు చేయడం. ఈ రెండు ప్యాటర్న్లు మనకి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అదే ప్యాటర్న్లే కనబడుతుంది. ఇక్కడ కూడా కాకపోతే ఇక్కడ రాజకీయ అరెస్టులు అనేవి ఇక్కడ పెద్దగా లేదు. రేవంత్ రెడ్డి ఆ జోలికి వెళ్ళట్లేదు. కానీ చంద్రబాబు అక్కడ ముందే లోకేష్ అనౌన్స్ చేశాడు కాబట్టి రెడ్ బుక్ పెడుతున్నాం, మేము వచ్చినాక చూస్తామని. దానికి తగినట్టు చేయకపోతేమో కేడర్లోనూ మిగతా చోట్ల, ఎందుకంటే 5 ఏళ్ళు వైసీపీ చేతిలో బాధలు పడిన వాళ్ళందరూ వాళ్ళు ఇప్పుడు డిమాండ్ చేస్తారు, మేము ఇంత బాధలు పడ్డాం, మమ్మల్ని ఇంత ఇబ్బందులు పెట్టారు, మీరు వచ్చేమో శాంతి జపం చేస్తున్నారు, వాళ్ళని అరెస్టులు చేయట్లేదు, కేసులు పెట్టట్లేదు అనేది విమర్శలు వస్తాయి. కాబట్టి చెయ్యాలి, చేస్తేమో కక్ష కడుతున్నారు అనే విమర్శలు వస్తాయి. అందుకని దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది. అందుకనే ఆగారు యాక్చువల్గా. సో ఇప్పుడు మరి ఇతను వంతు వచ్చిందా లేదా, ఇతను నిజంగా అరెస్ట్ చేస్తారా లేదా, అరెస్ట్ చేస్తే మాత్రం ఇతను కూడా మినిమం 4-5 నెలలు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. వైసీపీ వాళ్ళు నాకు తెలిసి ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, మన టోకన్ వచ్చినప్పుడు మనం వెళ్ళాలి జైలుకి అని. వాళ్ళు యోగా గీగా చేసుకొని హెల్త్ కొంచెం ఫిట్నెస్ పెంచుకోవడం, జైల్లో ఎలా ఉండాలి ఏంటి అనేది చూసుకోవడం జరుగుతుంది. మామూలుగా అయితే నేను అనేక సార్లు చెప్పాను, మామూలుగా అయితే డబ్బు ఉంటే జైల్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. కానీ పొలిటికల్ వెండెట్టా ఉన్నప్పుడు జైల్లో కూడా వీళ్ళకి సౌకర్యాలు ఇవ్వడానికి వాళ్ళు కూడా భయపడతారు. సో మీరు వెళ్ళి లీగల్ గా కోర్టు అనుమతి తీసుకురండి అని చెప్తారు. ప్రతి దానికి చిన్న కుర్చీ కావాలన్నా, చిన్న బెడ్ కావాలన్నా ప్రతిదీ కోర్టు అనుమతి లేనిదే ప్రొవైడ్ చేయరు. మామూలుగా అయితే డబ్బులు ఇస్తే చాలా విషయాల్లో అన్ని ప్రొవైడ్ చేస్తారు. కానీ ఈ పొలిటికల్ వెండెట్టా ఉన్న చోట ఇది కష్టం అనమాట. అందుకని వీళ్ళు కూడా ప్రిపేర్ అయినారు. మేబీ ఆయన కూడా కొడాలి నాని కూడా ప్రిపేర్ అయి ఉంటాడు. ప్రిపేర్ అయ్యే ఆయన బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఆయనకు కూడా తెలుసు ఏదో ఒకటి జరుగుతుంది, మనం లోపల పెడతారు, ఒకసారి వెళ్ళి రావాలి అనేది ప్రిపేర్ అయి ఉంటారు. థ్యాంక్ యూ.